లివర్ క్యాన్సర్ అనేది చాలా కారకాలుంటాయి. మన దేశంలో మోస్ట్ కామన్‌లీ ఒకటి మద్యపానం సేవించడం, క్రోనిక్ ఆల్కహాలిక్ తీసుకోవడం వల్ల ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్‌లో ముఖ్యంగా హెపటైటిస్ బి అని, సి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఒక సైలెంట్ కాజ్ ఏందంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఇదేంటంటే కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా లివర్ డిసీజ్ అనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకొస్తుందని ముఖ్యంగా లావు ఉన్నప్పుడు లైక్ ఒబెసిటీ అంటారు. అది ఉన్నప్పుడు కావచ్చు. ఆర్ షుగర్ అనేది అన్‌కంట్రోల్ ఉన్నప్పుడు కావచ్చు. ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. వీటి వల్ల కూడా రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఇంకొంతమందికి కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ కొంతమందికి విల్సన్స్ డిసీజ్ అని చెప్పి ఇలా జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. కొంతమందికి కెమికల్స్ ఎక్స్‌పోజర్ వల్ల లైక్ వినాయిల్ క్లోరైడ్ అని చెప్పి, ఆర్సెనిక్ అని చెప్పి వీటి వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఆహారం అనేది లైక్ కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. అవి కంటామినేట్ అయినప్పుడు కూడా ఈ రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లివర్‌లో ఏమవుతుంది, ఇవన్నీ ఎళ్లి లివర్ యొక్క ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఇన్‌ఫ్లమేషన్ అని ఇనిషియల్‌గా జరుగుతుంది. ఆ తర్వాత అది లివర్ అనేది నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఇలా రిపీట్‌గా లైక్ ఆల్కహాల్ రిపీట్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లివర్ అనేది బాగా ఇన్‌ఫ్లేమ్ అయ్యి అది ఒక స్కార్ లాగా ఫార్మ్ అవుతుంది. మనకి ఎట్లా దెబ్బ తాకితే స్కార్ అయితుందో అక్కడ లివర్‌లో స్కార్ అనేది ఉండిపోతుందన్నట్టు. ఈ స్కార్ ఏమవుతుందంటే మనకి దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత ఏమవుతుందంటే అది గడ్డ రూపంలో ఏర్పడుతుందన్నట్టు. ఈ స్కార్‌ని సిరోస్ ఆఫ్ లివర్ అంటారు. సిరోస్ అనేది మనకి దీర్ఘకాలికంగా క్యాన్సర్ రిస్క్‌ని క్యాన్సర్ లాగా మారుతుంది ఈ గడ్డల్ని. సో, అప్పుడు లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది.